టైం అయితే ప్రజెంట్ 4:00 అయితే అయింది. మనమైతే వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మార్నింగ్ 7:00కి అరకు వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. మనకు ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే టైం ఉంది. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. నా తరపు నుంచి సబ్స్క్రైబర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. సో నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇక్కడ నేను డిస్ప్లే చేసినట్టుగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు క్లియర్గా వస్తాయి. సో మనం ఎక్కే ట్రైన్ పేరు కిరండుల్ ప్యాసింజర్. సో ఇది వైజాగ్ నుంచి అరకు వరకు ఎవ్రీడే మార్నింగ్ 7:00 అయితే ఉంటుంది. ఈ ట్రైన్ జర్నీ టోటల్ 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మెయిన్ వ్యూ పాయింట్స్ వచ్చేసి శృంగవరపు కోట దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే, సో మనం ఇక్కడ శృంగవరపు కోట దాటిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ 150 టన్నల్స్ని అయితే క్రాస్ చేస్తాం. అండ్ ఇంకో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ల్యాండ్స్కేప్ వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. సో నా అదృష్టం ఏంటంటే నేను వెళ్ళినప్పుడు ఫుల్ రెయిన్ పడింది. సో గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ట్రైన్లో ఉన్న వాళ్ళు టన్నల్స్ వచ్చినప్పుడు మాత్రం ఒక రేంజ్లో అయితే అరుస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం బొర్రా గుహల దగ్గర అయితే ఉన్నాం. సో ఆ రైల్వే స్టేషన్ దగ్గర దిగి బయటకు వచ్చి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం మనం. సో పర్ హెడ్ అయితే కనుక 500 రూపీస్ ఛార్జ్ చేశారు. సో వాళ్ళంతా ప్యాకేజ్ ప్రకారం అయితే చేస్తున్నారు. ఇందులో ఏమేమి కవర్ అవుతాయో ముందర వీడియోలో మనం తెలుసుకుందాం. మనమైతే ప్రజెంట్ బొర్రా గుహల దగ్గర అయితే ఉన్నాం. మనం క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి బొర్రా కేవ్స్ అండి. కింద తీసిన వీడియో అక్కడ నుంచి తీసా. అక్కడి నుంచి తీసిన వీడియో అదిగో దానికి సాక్ష్యం గుహ. ఇలా వస్తే నేనేమో మొగుడే ఇంకా. లోపలంతా వాటర్ అయ్యా. ఉందయ్యా, చాలా డౌన్గా దిగాను. ప్రాణం పోద్ది ఎక్కేసరికి. అది అక్కడ ఉంది. ఇప్పుడే జస్ట్ బొర్రా గుహలు అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం క్యాబ్ దగ్గరికి అయితే వచ్చాము. మన అదృష్టం ఏంటంటే వాన అయితే పడుతుంది. ఈ రెయిన్లో ఘాట్ రోడ్స్లో మాత్రం సూపర్గా ఉంది. సో అదే కాక నాకు ఫ్రంట్ సీట్ అయితే వచ్చింది. సో నేను మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. లొకేషన్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. లొకేషన్స్ అయితే ఒక పక్క వాన పడుతుంది, ఒక పక్క కొండల మధ్యలో సూపర్గా ఉంది. నెక్స్ట్ మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ బొర్రా గుహల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్పాడు డ్రైవర్ అన్న. ఈ క్యాబ్ జర్నీ మాత్రం నా లైఫ్లో అయితే కనుక ఒక మంచి మెమరీగా మిగిలిపోయింది. నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ వాన, ఆ లొకేషన్స్ అయితే కనుక ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అంతే.
సో డ్రైవర్ అన్న జస్ట్ ఇప్పుడే మన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడు. అనంతగిరి వాటర్ ఫాల్స్. అయినా కాఫీయేనా? ఆర్ యు ష్యూర్? I don't know exactly. భలే కొందలే. అనంతగిరి కాఫీ హిల్ స్టేషన్. కాఫీ ప్లాంట్స్. కింద ఏముంది గురు? ఇదే కాఫీ హిల్ స్టేషన్. కాఫీ ప్లాంటేషన్, సారీ, నాట్ హిల్ స్టేషన్. ప్రజెంట్ అయితే మనం అరకులోయ దగ్గరలో ఉన్న పద్మాపురం గార్డెన్స్లో అయితే ఉన్నాను. సో ఈ గార్డెన్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ గార్డెన్ మొత్తాన్ని విజిట్ చేయటానికి 1 డే సరిపోద్ది. నేను అక్కడున్న టాయ్ ట్రైన్ ఎక్కేసి జస్ట్ 15 మినిట్స్లో కంప్లీట్ అయితే చేశాను. సో ఈ గార్డెన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్తాము.
సో ట్రైబల్ మ్యూజియం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ మనల్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా రైల్వే స్టేషన్లో దింపేస్తాడు. అదే ఉన్నట్టే చిన్నకుండా పొయ్యి కట్టెల పొయ్యి మళ్ళీ చూసి మళ్ళీ తీసుకోవాలి ఇక్కడ నుంచి చూసుకుంటే పోతురా టోపీ టోపీ సో ప్రజెంట్ అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 or 6 అవుతుంది. సో ఇప్పుడైతే మనల్ని డ్రైవర్ అన్న రైల్వే స్టేషన్లో అయితే దింపుతాడు. సో అక్కడి నుంచి నైట్ మనకి 10 o'clock ట్రైన్ ఉంది. సో ట్రైన్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ టు వైజాగ్, లేదంటే కనుక బస్ స్టాండ్లో దింపమన్నా బస్ స్టాండ్లో దింపుతాడు. సో బస్ స్టాండ్లో బస్సెస్ వచ్చేసరికి ఈవినింగ్ 8 o'clock వరకు లాస్ట్ బస్సు. సో మీకు ఏది వీలుగా ఉంటే అది చూసుకోండి. సో నా సజెషన్ అయితే నైట్ ట్రైన్కి అయితే వెళ్ళండి. సో ఈ గ్యాప్లో టైం పాస్ అవుతాకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక థియేటర్ అయితే ఉంది. సో ఏదో ఒక సినిమా టైం పాస్ అయిపోద్ది. సో నెక్స్ట్ ట్రైన్కి మీరు వైజాగ్ అయితే వెళ్ళిపోండి. సో ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే కనుక మీకు నచ్చినట్టే ఉంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.